హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి డే 1 వెయిట్ లాస్ ఛాలెంజ్. అందరిలో కొంతమంది ఉంటారు. కొంతమందికి అతిపెద్ద సమస్య ఉబయకాయం అంటే ఒబిసిటీ. దీన్ని తగ్గించడానికి మనం రకరకాలుగా మార్గాలు ఆచరించడానికి, స్పీడ్గా వెయిట్ లాస్ అయ్యే వరకు సేఫ్గా హెల్తీగా డైట్ చేయడానికి ఈ డైట్ ప్లాన్ చూసేద్దాం. డైట్ అంటే కొంతమంది ఈజీగా తీసి పడేస్తూ ఉంటారు. మన మైండ్ అనేది ఫస్ట్ సెట్ చేసుకోవాలి. మనం తగ్గాలి, మనం హెల్తీగా ఉండాలి అని చెప్పి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పుస్తకాల్లో చదువుకో ఉంటాము. సో ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయన్నమాట. ఈ ఫుడ్ అంటే ఫుడ్ తీసుకోవాలి అంటే మితంగా తీసుకోవాలన్నమాట. ఐ యామ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫుడీ అనమాట. బీయింగ్ ఏ ఫుడీ, it's not easy to diet. I started the diet plan and entered in the first day. Got positive strength to stop all my cravings with better result అనమాట. సో వెయిట్ లాస్ ఛాలెంజ్ చేసే వాళ్ళని ఎవరిని డీమోటివేట్ చేయొద్దండి, మోటివేట్ చేయండి. అండ్ డైలీ మార్నింగ్ హాట్ వాటర్ తీసుకోండి, హనీ వాటర్, జీలకర్ర వాటర్ అండ్ సినమన్ వాటర్ తీసుకోండి. దాని తర్వాత 1 hour ఎక్సర్సైజ్ చేయండి. పర్ డే 5 లీటర్స్ 4 లీటర్స్ కానీ వాటర్ తీసుకోండి. అందరూ తీసుకోవచ్చు, చాలా మంచిది వాటర్ తీసుకుంటే. మధ్యాహ్నం వచ్చేసి జ్యూస్ చేసుకున్నాను. బనానా, జీడిపప్పు, ఇంకా వాల్నట్స్ అన్నీ వేసి జ్యూస్ చేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉందన్నమాట, సూపర్గా ఉంది. కొద్దిగా పాలు వేసుకున్నాను, చాలా చాలా బాగుంది. అండ్ క్రేవింగ్స్ అనేది రాలేదు, ఎందుకంటే నా మైండ్లో సెట్ చేసుకునేసాను అనమాట ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి. సో నైట్ వచ్చి ఇంకా మీరు వీడియోలో చూసిన విధంగా జీలకర్ర, అల్లం, సోంపు, హాట్ వాటర్ అండ్ కొంచెం లాస్ట్లో తాటి బెల్లం అనేది వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంది. అది కూడా వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. మీరు చక్కెర అవి ఇవి యూస్ చేసే బదులు తాటి బెల్లం యూస్ చేస్తే చాలా మంచిది. ఈ వాటర్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో మీరు ఈ వీడియో చూసినట్లయితే మీరు ట్రై చేయండి. వెయిట్ లాస్ చేసే వాళ్ళని ఎప్పుడు కూడా డీమోటివేట్ చేయొద్దండి ప్లీజ్. అండ్ మోటివేట్ చేయండి. ఇప్పుడు మనం హెల్తీగానే తింటున్నాం కదా, కొంతమంది అన్నం తిను, చపాతి తిను, ఈ విధంగా వెయిట్ లాస్ చేస్తే హెల్త్కి మంచిది కాదు అంటారు. ఏం కాదండి, మనం ఇప్పుడు హెల్తీగానే తింటున్నాం కదా, ఏమి హెల్తీగా తినలేదు కదా. హెల్తీగా తినకపోతే చెప్పచ్చు ఆ విధంగా. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో ఏమనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ ప్లస్ ది బిల్ ఐకాన్.